అండి. కయ్యను, నీ తమ్ముడేడి? ఏ మా తమ్ముడికి నేనేమైనా కావాలి వాడినా? వరకు కొంచెం కంట్రోల్ అవ్వు. ఎందుకు ఎందుకు అంత కోపం నీకు? దేవుడు అంటున్నాడు, కయ్యను ఎందుకు అంత కోపపడుతున్నావు? నువ్వేదైనా ఒకవేళ మంచి పని చేస్తే తల పైకెత్తుకోవా? నువ్వు చేసింది తప్పుడు పని కాబట్టే నీకు కోపము వస్తుంది. భర్త కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని అలిసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఒకవేళ ఆయన దగ్గరకు వచ్చి మంచినీళ్ళు ఇవ్వకపోగా, మజ్జిగ ఇవ్వకపోగా, ఏమండి నాకు తెలియక అడుగుతాను, జీతం అంతా ఏం చేస్తారు మీరు అన్నారు అనుకోండి, చావగొట్టేస్తాడు. ఎందుకని? నీ బాధ్యతలు నిర్వర్తించకుండా జీతం ఏం చేస్తున్నాడు దాని మీద నీ దృష్టి ఉందనుకో, ఖచ్చితంగా గొడవలు అవుతాయి. ఒకవేళ జీతం ఏం చేస్తున్నాడు అని నువ్వు అడగాలి అని అంటే ముందుగా నువ్వేం చేస్తున్నావో ప్రశ్నించుకోవాలి. భార్యగా నా బాధ్యతలు నేను చక్కగా నిర్వర్తిస్తున్నానా? భార్యగా భర్తకు చూపించాల్సినటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగము నేను ఇంటికి వచ్చినప్పుడు చూపించగలుగుతున్నానా? అది మొదటిగా నువ్వు ప్రశ్నించుకోవాలి. నీ దృష్టి ఎంతసేపు డబ్బుల మీద ఉందనుకోండి, ఏ భర్తకైనా కోపం వస్తుంది. పచ్చి మంచినీళ్ళు ఇవ్వవు కానీ, కాస్త రుచిగా చేసి పెట్టవు కానీ, నీకు ఎంతసేపు నా జీతం మీద నీ కళ్ళు ఉంటాయి అని అంటాడు. దయచేసి వినండి. ఆ రోజు ఆ సహోదరుడు తాను వేటి కొరకైతే డబ్బులు తీసుకెళ్ళాడో వాటి నిమిత్తము రిసీట్లు అడిగితే కోపం వచ్చింది. కోపంతో ఆఫీస్ని విడిచిపెట్టి, సేవను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడా అంటే అతను తీసుకుని వెళ్ళిన డబ్బు కొనవలసిన వాటిని కొనకుండా దుర్వినియోగపరుచుకున్నాడు. కాబట్టే కోపం వచ్చింది. లెక్కలు చూపించలేకపోయాడు కాబట్టే దేవుని సేవను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సహోదరి సహోదరులు, దేవుని సేవలో పాల్పంచుకుంటున్నప్పుడు దానిని విడిచిపెట్టి వెళ్ళడము అనేది అంత మంచి పని కాదు. అలాగే భార్యగా భర్తగా ఒక బంధం ఏర్పడిన తరువాత ఆ బంధాన్ని తెంచేసుకొని విడిపోవడం, వేరైపోవడం కూడా మంచిది కాదు.